మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇవే చివరి ఎన్నికల? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసమేనా? వైసీపీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు విశాఖలోని నేతలు కొందరు ఉత్సాహం చూపించినా జగన్ ఏరికోరి బొత్సను ఎంపిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇంటికే పరిమితమైన బొత్స కూడా ఎంచక్కా ఎమ్మెల్సీ అయిపోవచ్చని భావించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ గెలుపుపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఓటమి తప్పదనే ఆందోళన బొత్స సత్యనారాయణలో కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకే ఏకపక్షంగా మెజార్టీ ఉంది. కానీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దీంతో బొత్సకు కూడా తన గెలుపుపై సందేహాలు ముసురుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. తమ పార్టీకి మెజార్టీ ఉందని, కానీ కూటమి పార్టీలు ఓట్లు కొనేందుకు ముందుకొస్తున్నారంటూ బొత్స ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవానికి వైసీపీకి మెజార్టీ ఉన్నా ఆ పార్టీ నేతలెవ్వరూ బొత్సకు సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పక్క జిల్లా నేతను తీసుకొచ్చి పోటీ చేయించడంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయానికి ఎంతమంది ఉంటారో, ఎంతమంది పార్టీని వీడుతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే కొందరు కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా విశాఖపట్నం జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 10కి 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. 7 సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ ప్రభావం ఆగస్టు 30న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపైన పడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామంతో బొత్సకు చిక్కులు తప్పవనే సొంత పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కైవసం చేసుకునేందుకు కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బొత్స ఓడిపోతే రాజకీయ సన్యాసం తప్పదని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.